36వ శ్లోకం. అసంగః పురుష ప్రోక్తో బృహదారణ్యకేపిశ అనంతమల సంశ్లిష్టః కథం స్యాద్దేహక పుమానో. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సంగము అసంగము అంటే అంగము లేనటువంటి వాడు. అసంగము అంటే శరీరం లేదన్నమాట. అసంగ పురుష, పురుషుడికి ఏమి లేదు, శరీరము లేదు అని ఎవరు చెప్తున్నారు? బృహదారణ్యకేపిశ, బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటి ప్రమాణాన్ని చూపెడుతున్నారు. అనంత మల సంశ్లిష్ట కథం స్యాదేహక పుమాన్ అంటే పురుషుడు ఏ సంగం అంటే శరీరము లేనటువంటి వాడు. ఇప్పుడు శరీరం ఉంది కదా, శరీరం ఎలాంటిదంటే అనంత మల సంశ్లిష్ట కథం స్యాదేహక పుమాన్, శరీరానికి రూపం ఉంది, అనేక మలినాలతో కూడుకున్నటువంటిది. మల సంశ్లిష్ట మలినాలతో కూడుకున్నటువంటి సముదాయం దేహం. లోపల ఉన్నటువంటి పురుషుడు అసంగము, శరీరమే లేనటువంటి వాడికి మలినాలు ఎక్కడుంటాయి? ఏ మలినాలు లేనటువంటి వాడు శుద్ధమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం అన్నమాట. మరి శరీరానికి దానికి భేదం దేహక పుమానం. రెండింటికి ఏ రకమైనటువంటి పొంతనము లేదు. శరీరము లక్షణాలు వేరు, ఆత్మ లక్షణాలు వేరు. జీవుడు వేరు, దేహం వేరు. జీవుడు దేహుడు రెండు కలిసి ఉండడం వల్ల ఈ జీవుడే దేహాన్ని నేను అనుకుంటున్నాడు. ఈ ఎడదీసుకుని జ్ఞానం సంపాదించుకోవాలి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అఖండము అపారము అనంతమైనటువంటి శుద్ధ చైతన్యానికి బ్రహ్మము అని పేరు. దానికి అంగము లేదంటే దేహాదులు ప్రకృతి యొక్క లేదు. భగవద్గీతలో ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉపాపతి. అనాది అంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రకృతి అంటే ఈ జీవుడు దేహము రెండు ప్రకృతి. దేహం అంటే అనాది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉపాపతి. అనాది నుంచి ప్రకృతి పురుషులు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కదా అని చెప్పేసి రెండు వస్తువులు ఒక రకం కాదు, రెండు వేరు వేరు వస్తువులు. అంటే అఖండమైనటువంటి ఏ బ్రహ్మం అయితే ఉందో ఆ బ్రహ్మములో ప్రకృతి ప్రవేశించింది. ఇది బాగా మనకి నోటెడ్ అయిపోవాలి. అలా ప్రవేశించినటువంటి ప్రకృతి అంతటా ఆ బ్రహ్మము యొక్క చైతన్యం ప్రవేశించింది. ప్రవేశించి అంటే అందులో ప్రవేశించడమే కాకుండా బ్రహ్మములోనే ప్రకృతి ఉంది. ప్రకృతి అంతటా బ్రహ్మము ప్రవేశించింది. అలా ప్రవేశించినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి చైతన్యంలో ఉన్నటువంటి ప్రకృతి వ్యష్టి సమిష్టి అని రెండు రకాలు. అంటే వ్యష్టి చైతన్యంతో కూడినటువంటి వ్యష్టి జీవుడు అంటారు. చైతన్యంతో కూడుకున్నటువంటి సమిష్టిని ఈశ్వరుడు అంటారు. వ్యష్టి జీవుడు కర్మ చేస్తున్నాడు అంటే అజ్ఞానం వల్ల. ఏది అజ్ఞానం అంటే నేను చైతన్య స్వరూపమును అనేటువంటి జ్ఞానం లేకుండా అసంగము పురుష ప్రోక్తో శాస్త్రాలన్నీ కూడా ఏ మాలిన్యము లేనటువంటి ఏ అంగము లేనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపుడు ఇంటి కూడా తెలియక దేహాదులే నేను అనుకున్నటువంటి వాడు జీవుడు. అంటే జీవుడిలో కూడా చైతన్యం ఉంది. చైతన్యంతో కూడినటువంటి వాడే. అంటే నేను శరీరమును అనుకోవాలి అంటే చైతన్యమే ఉండాలి. చైతన్యం లేకుండా కేవలం జడం నేను అనుకునే సామర్థ్యం దానికి లేదు. జీవుడే అనుకుంటున్నాడు నేను శరీరం అని. మళ్ళీ ఆ జీవుడే నేను శరీరం కాదు అనేటువంటి జ్ఞానం అడిగి కలగాలి. అలా ఎంతవరకు కలగలేదో అంతవరకు శరీరమే నేనని అనుకుంటాడో ఆ చైతన్యంతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తి జీవుడు కర్మలు చేస్తాడు. ఆ చేసినటువంటి కర్మలకి సమిష్టి జీవుడు ఈశ్వరుడు అంటారు. ఆయనేమో కర్మలకు ఫలితం తెస్తున్నాడు. మనం పుణ్యం చేసినా పాపం చేసినా దానం చేసినా ధర్మం చేసినా
ఆయన కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు. ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలితాన్ని జనన మరణాలు కలిగించి ఆ ఫలితాలను మన చేత అనుభవింపచేస్తున్నాడు. ఈ విధంగా పుట్టడము చావడము సాగుతుంది. సమిష్టి జీవుడు వ్యష్టి జీవుడు. సమిష్టి జీవుడు ఈశ్వరుడు, లేక దేవుడు, లేదా విష్ణుమూర్తి అనండి, బ్రహ్మదేవుడు అనండి, ఈశ్వరుడు అనండి, దేవుడు అన్నమాట ఆయన. అంటే ఆయనకి ఏముంది? జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? ఆయనకి ఉపాధి ఉంది. ఉపాధి నేననే జ్ఞానం అతనికి లేదు. ఉపాధి నేననే జ్ఞానానికి అజ్ఞానము అని పేరు. ఉపాధి రహితమైనటువంటి జ్ఞానం ఈశ్వరుడికి ఉంది. ఉపాధితో కూడినటువంటి జ్ఞానం జీవుడికి ఉందన్నమాట. అంటే జీవుడు ఏం పోగొట్టుకోవాలి? కర్మలు చేయటం కాదు, అజ్ఞానం పోగొట్టుకోవాలి. ఏటి అజ్ఞానం? దేహాదులు నేను అనుకోవడమే అజ్ఞానం. దేహాదులు నేను అనుకునేటువంటి అజ్ఞానంతో ఏం చేస్తున్నాడు? మళ్ళీ కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మ ఫలానికి పునరభిజననం, మనం వస్తూ పోతున్నాడు. ఈ రకంగా తత్రైవశ సమాఖ్యాత స్వయం జ్యోతిరిహి పురుష. ఈ రకంగా ఆయనలో ఉన్నటువంటి చైతన్యము, ఈయనలో ఉన్నటువంటి చైతన్యము, రెండు చైతన్యాలు కూడా తత్రైవశ సమాఖ్యాత స్వయం జ్యోతిరిహి పురుష. త్రైవ అంటే మూడు. మనలో ఉన్నటువంటి పురుషుడు ఎక్కడున్నాడండి అంటే శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మూడు శరీరాల నుండి తత్రైవ సమాఖ్యాత. మూడు శరీరాల్లోనే కూడా సమానంగానే ఉన్నాడు. ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ లేడు. అంటే మూడాటిల్లోనే సమానంగా జీవుడు ఉన్నాడు. అందుకనే మనకి మెలకువలో శరీరం తెలుస్తుంది, జీవుడు ఉన్నాడు కనుక. ఈ శరీరం పోయిన తర్వాత స్వప్నంలో ఇంకో శరీరం సాక్షాత్కారమైంది, దాని సూక్ష్మ శరీరం అంటారు. అది తెలుస్తుంది జీవుడికి. ఇంకా అంత లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా పడిపోతుంది. సుషుప్తి, ఏమీ తెలియలేనటువంటి గాఢ నిద్ర, శూన్యము, అది తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? జీవుడు ఉన్నాడు కనుక. తత్రైవ మూడాటిల్లోనే సమాఖ్యాత, మూడాటిలోనే స్వయం జ్యోతిరిహి పురుష. అంటే స్వయంగా తెలుసుకుంటున్నాడు అతను. ఇంకొకటి ఎవడో చెప్పడం లేదు. ఎవడో చెప్పకుండగానే తనకు తానకే జాగ్రత్త తెలుస్తుంది, స్వప్నం తెలుస్తుంది, సుషుప్తి కూడా తెలుస్తుంది. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్ని ప్రకాశింపజేసేటటువంటి వెలుగుకి జ్యోతి అంటారు. జ్యోతి అంటే దీపాన్ని, అంటే సంస్కృతంలో ప్రకాశానికి జ్యోతి అని పేరు. అంటే స్వయం జ్యోతి, ఆ లోపల ఉన్నటువంటి వాడికి స్వయంగా ఎలుగుందన్నమాట. అంటే ఆయన యొక్క సొంత ఎలుగుతోటే ఈ జడ పరప్రకాశోయం కథం దేహక పుమాన్. ఈ రకంగా జడమైనటువంటి శరీరాదుల్ని, స్థూలము, సూక్ష్మము, కారణము, జడ పరప్రకాశోయం. ఈ శరీరం బయటకు వచ్చిన తర్వాత బయట శరీరాన్ని, మిదట్లోకి వెళ్ళిన తర్వాత లోపల శరీరాన్ని, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి కారణ శరీరాన్ని జడ పర ప్రకాశ. యువతలకి అవతలకి ఎన్ని శరీరాలని కూడా పరప్రకాశోయం కథం దేహక పుమాన్. ఈ దేహాదులని ప్రకాశింపచేసేటటువంటి జ్యోతి ప్రకాశము ఆత్మ. అది మన స్వరూపం. అంటే మన స్వరూపాన్ని మనం మరిచిపోయి, మన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ దేహాదులే నేనని ఎంతకాలం అనుకుంటామో అంతకాలం జనన మరణాలు తప్పవు. అంతకాలం కర్మలు చేయటం ఆగం. కర్మలు ఎందుకు చేస్తాం? శరీరమే నేననుకుంటే శరీరానికి సుఖంగా ఉండాలి కదా. రోగాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, భయాలు ఉండకూడదు, అన్ని విధాలుగా బాగోవాలని సహజం. అదేం తప్పేం కాదు. ఆ రకంగా ఉండడానికి సంబంధించిన కర్మలు చేస్తుంటాడు. దుఃఖం వచ్చిందంటే తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తుంటాడు, సుఖం రప్పించడానికే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ రకంగా ప్రోక్తోపి కర్మకాండేన ఆత్మా దేహాది విలక్షణ నిత్యక్ష తత్ఫలం భుంక్తే దేహపాతాదనంతరం. ఇప్పుడు భాష్యంగా చూద్దారంటే మీరు ఇప్పటి నుంచి కూడా అంతమాడు కూడా జ్ఞానం గురించే చెప్తున్నారు, ఆత్మ పరమాత్మ అదే గురించి చెప్తున్నారు, దేహాదుల గురించి చెప్తలేదు కదా. మరి కర్మకాండలో పూజలు చేయండి, నోములు నొయ్యండి, తీర్థయాత్రలకు వెళ్ళండి,
అది చేయండి, ఇది ఏంటి, ప్రోక్తోపి కర్మకాండేనా చెప్తున్నారు కదండి. ఈ కర్మకాండేన ఆత్మ దేహాది విలక్షణం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే దేహంతో ఉండి కర్మకాండలో సత్కర్మోపాసనా కర్మలు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అంటే మరణించిన తర్వాత నరకం రాకూడదు, మళ్ళీ జన్మకు వచ్చేటప్పుడు మంచి శరీరం రావాలి, బాధాకరమైనటువంటి దుఃఖాలు అనిపించేలాంటి శరీరం రాకూడదు అనమాట. దేహాది విలక్షణ నిత్యచ్చ తత్ఫలం పుంక్తే దేహపాదాదనంతరం. ఇప్పుడు చనిపోయినటువంటి శవాన్ని చనిపోయిన తర్వాత దగ్ధం చేసిన తర్వాత కర్మకాండ చేస్తారు. ఎందుకు చేస్తారు? దేహపాదాదనంతరం, శరీరం పోయిన తర్వాత. శరీరం పోయిన తర్వాత ఎందుకు చేస్తున్నారు? శరీరం కంటే లోపల ఇంకొకడు ఉన్నాడని, వాడికి మేలు జరగాలని, వాడికి మళ్ళీ మంచి జన్మ రావాలని ఆ కర్మకాండ చేస్తున్నాం. ఆ కర్మకాండ చెయ్యకపోతేనో వాడు మళ్ళీ ఏ పిశాచిగానో ఉండిపోతాడో, ఎంతకాలం దాకా అలా పిశాచిగా ఉండిపోతాడో, మళ్ళీ ఎప్పుడు దాకా జన్మ రాదో. అది మన హిందూ మతంలోనే ఉంది. అంచేత దేహపాద అనంతరం, దేహం చనిపోయిన తర్వాత అప్పు చేసైనా సరే, ఏదో రకంగా ఆర్థిక పరిస్థితులు బాగాకపోయినా సరే, అతనికి కడుపును పుట్టినటువంటి పిల్లల చేత కర్మకాండ చేయిస్తారు. కర్మకాండ చేసి రుణ విముక్తి అవుతుంది. వాడు మళ్ళీ జన్మకు వస్తాడు. పుణ్యం చేసుకుంటే స్వర్గం వెళ్తాడు, లేదా పాపం చేసుకుంటే నరకం వస్తాడు, లేదా మళ్ళీ జన్మ వస్తుంది. ఈ రకంగా ఎవరు చెప్తున్నారు? శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయంటే దేహము కంటే జీవుడు వేరు గనక. దేహమే జీవుడు అయ్యాడు అనుకోండి, దేహము కంటే జీవుడు వేరుగా లేడన్నారనుకోండి, ఇంకా కర్మకాండతో పని ఏముంది? ఇంకా కర్మకాండతో పని లేదు. కర్మకాండ ఎందుకు చేస్తున్నారంటే దేహం కంటే జీవుడు వేరు గనక, వాడికి మేలు జరగాల గనక. ఈ రకంగా ప్రోక్తోపి కర్మకాండేన దేహ్యాత్మ దేహాద్ విలక్షణ నిత్యస్య తత్ఫలం భుంక్తే దేహపాతాద్ అనంతరం. ఈ రకంగా శాస్త్రాలలో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. అంటే కర్మకాండలో సకామ కర్మలతో పుణ్యమార్జించినటువంటి వాడు విశాలమైనటువంటి స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు, లేదా పాపం చేసినటువంటి వాడు నరకానికి పోతాడు. అలాగే ఎవరెవరు దేన్ని భూత ప్రేతాదులను ఆరాధించినటువంటి వాడు భూత ప్రేతాదులు జన్మలకెత్తుతాడు. వృక్షాలు చెట్లని పూజించినటువంటి వాడు వృక్షాది జన్మలు ఎత్తుతాడు. లేదా రాళ్ళు రప్పల్ని పూజించినటువంటి వాడు మళ్ళీ రాళ్ళు రప్పలు అవుతాడు. లేదా ఏదన్నా దేవుడిని పూజించినటువంటి వాడు దేవుడు అవుతాడు. లేదా జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఈ రకంగా చేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అంటే చనిపోయినటువంటి వాడు రద్దయిపోవటం లేదు, లయమైపోవటం లేదు, శరీరమే పోతుంది. శరీరంతో ప్రాణము, ప్రాణంతో పాటు మనసు కూడా పోతున్నాయి, కానీ ఆత్మ పోవడం లేదు. ఆత్మకి ఆత్మజ్ఞానం కలగలేదు. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మట్టి చెప్పేటటువంటి బోధ ఎవరికి? ఆత్మకి. మనం సాధన చేసినట్టు, లేకపోతే ఇంకో పూజ చేసినట్టు, యజ్ఞం చేసినట్టు ఏయో చేస్తున్నాం కాదండి. అవన్నీ కర్మలు. యోగం కూడా కర్మకాండలోదే. కర్మ, ఉపాసన, యోగం. ఫైనల్గా జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మకే. ఆత్మనికి వచ్చిన జ్ఞానం కలగాలి. నేను నిత్య సత్యమైనటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మను. ఆత్మకి జనన మరణాలు లేవు, పరిణామం చెందదు, నిత్యము ఉండేటటువంటి సత్య స్వరూపము. జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, మరణంలో కూడా ఉంది, జననంలో కూడా ఉంది. అటువంటి ఎప్పుడూ ఉండేటటువంటి నిత్య సత్యమైనటువంటి ఆ చైతన్యాన్ని మనం దర్శించాలి. అలా దర్శించడానికి సాధన చేసి ఇప్పుడు చెప్పినట్టుగా
చావు రాకుండగా బ్రతికుండగానే శరీరము, ప్రాణము, మనసు ఇది మూడు ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి స్వరూపాన్ని దాటి ప్రకృతికి కంటే వేరుగా చైతన్య స్వరూపాన్ని దర్శించాలన్నమాట. దాన్ని జ్ఞానం, అందులో అక్కడ సమాధి అంటారు. విన్నాం కదా, వినినటువంటి దాన్ని ఏమంటారు? శ్రవణము అంటారు. మీరు ఇప్పుడు విన్నారు, మరిచిపోకుండా ఇంటికి వెళ్ళి దాన్ని అలా మననం చెయ్యాలి. మననం అంటే గుర్తుకు తెచ్చుకోవాలి. మనం దేనిని మననం చేస్తున్నాం? నిరంతరము మన భార్య గురించి, భర్తల గురించి, పిల్లల గురించి, డబ్బు గురించి, సంపాదన గురించి, సుఖాల గురించి, దుఃఖాల గురించి, దేశానికి సంబంధించినటువంటిదే ఆలోచిస్తున్నాం. అంచేత ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచన చెయ్యాలి నిరంతరము కూడా. అలా ఆలోచన చేసి నిత్యము సాధన చేసుకుని అనాత్మను దాటిపోవాలి. అనాత్మను దాటి ఆత్మస్వరూపాన్ని సాధించుకుంటే దాన్ని సమాధి స్థితి అంటారు. అక్కడ శ్వాస ఉండదు, మనసు ఉండదు, శరీరం ఉండదు, మన స్వరూపం మాత్రమే ఉంటుంది. అది హాయిగా సుఖంగా బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి వాడికే ఈ అనుభవం అపరోక్ష జ్ఞానం అంటారు. ఈ శాస్త్రం పేరు అపరోక్ష అనుభూతి. అనుభూతి అంటే పొందటం అన్నమాట. అది కేవలం వినడం వల్ల అనుభూతి కలగదు. స్వయంగా అనుభవించేనే అనుభూతి కలుగుతుంది. శ్వాస ఆగిపోతే చచ్చిపోతాం కాదండి, మనసు ఆగిపోతే ఏమైపోతామండి అని ఆలోచన పెట్టుకోకుండా నిరంతరము సాధన చెయ్యాలి. సాధన అంటే శ్రవణంలో చెప్పినటువంటి విషయాన్ని నిరంతరము మననం చెయ్యాలి, ఆలోచించాలన్నమాట. అప్పుడు శరీరం నేను కాదు, ప్రాణాన్ని మనసుని కూడా కాదు, ఆత్మస్వరూపమే నేను అని శ్వాస మనసు ఆగిపోయిన తర్వాత ఏ స్వరూపము గోచరమైందో ఆ స్థితిని అనుభవించాలి. దాన్ని అనుభూతి, అనుభవించడం అంటే అనుభూతి. అనుభవించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానం ఏ ఆత్మకి కలిగిందో ఆ ఆత్మకి జ్ఞానాగ్ని దగ్ధకర్మణం. ఏ జ్ఞానం? స్వరూప జ్ఞానం ఎక్కడైతే కలిగిందో అక్కడ కర్మ నశించింది. ఎక్కడ కర్మ నశించిందో అక్కడ జన్మ మరణాలు రావు. దాన్నే మోక్షం అంటారు. ఈ రకంగా లింగం ననేక సంయుక్తం చలం దృశ్యం వికారిష అవ్యాపకమసద్రూపం తత్కరం స్యాత్ పుమాన్. అంటే జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, పంచప్రాణాలైదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఈ 19 తత్వాలు. దీనికి సూక్ష్మ శరీరం అని, లింగ శరీరం అని పేరు. అంచేత ఈ లింగం ఈ 19 కాకుండా సూక్ష్మభూతాలను కూడా కలిపి చెప్తారు కొంతమంది. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల్ని సూక్ష్మభూతాలు అంటారు. ఈ రకంగా ఏ విధంగానైనా సరే లింగ శరీరము పలు వస్తువుల సముదాయం. శరీరం ఎలాగైతే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు అనేక అవయవాలతో కూడుకున్నటువంటి ఒక సముదాయం. చాలా చెప్పుకున్నాం మనం. శరీరం అనేటువంటిది పేరు శరీరం అంటున్నాం, కానీ శరీరం ఒక వస్తువు కాదు, అనేక వస్తువుల సముదాయం, అనేక అవయవాల సముదాయం. అనేక అవయవాల సముదాయం ఒక గుంపు. ఆ గుంపుని మనం శరీరం అంటున్నాం. శరీరం అని ఎందుకు అన్నారండి? దానికి శరీరం అనే పేరు ఎందుకు పెట్టారంటే శీర్యతే అనేది ఇది శరీర. శరీరంలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. నిరంతరము పరిణామం చెంది కృషించి నశించిపోద్ది అనమాట, క్షీణించిపోద్ది అనమాట. క్షీణించి నశించిపోయే శరీరం నశించకుండగా, క్షీణించకుండగా ఎవడో ఆపలేడు. ఎన్ని చేసినప్పటికీ కూడా శరీరం దాని ధర్మ అన్నది నిర్వర్తించుకుని వెళ్ళిపోద్ది అనమాట. అలా క్షీణించి నశించిపోద్ది అనమాట. క్షీణించి ఒకేసారి పోతుంది, క్షీణించి నశించదు. అందుకని దానికి శరీరము అని పేరు పెట్టారు. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి కూడా శరీరం అనే పేరు. ఇది స్థూల శరీరము, లోపల ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. స్థూలం అంటే కనపడం, కంటికి ఎదురుగుండగా
నల్లగానో తెల్లగానో పొడుగ్గానో పొట్టుగానో ఏదో ఒక ఆకారంతో స్త్రీగానో పురుషుడిగానో ఒక ఆకారం కనపడుతుంది, దాని స్థూలము అంటారు. లోపల ఉన్నటువంటిది ఈ స్థూల శరీరం లాగా కనిపించదు, ఎవరికి కనిపించదు, వస్తాదుల్లో కూడా కనిపించదు, కానీ ఉంది. ఈ స్థూల శరీరాన్ని నడిపేది ఆ సూక్ష్మ శరీరమే. ఆ సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాన్ని కర్మలు చేసి సుఖ దుఃఖాలు అనుకుంటున్నాం. అవుననేది కాదనేది సూక్ష్మ శరీరమే. నేను చేసాను, నేను చూశాను అనేది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరమే అన్ని అనర్థాలకి అన్ని కర్మలకి స్థూల శరీరాన్ని ఉపయోగించి కర్మలు చేస్తుంది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉంది. కారణ శరీరం అంటే సూక్ష్మ శరీరానికి ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు. ఈ కారణ శరీరానికి లోపల ఇంకొకటి ఉందండి, దానికి మహాకారణం అని పేరు. ఈ మహాకారణానికే జీవుడు అని పేరు. జీవుడు అంటే ఏమీ లేదండి, ప్రకాశ స్వరూపుడు. అదేంటండి జీవుడంటే ఎవరండి? ఎలుగు. జీవుడంటే ప్రకాశం, జీవుడంటే తెలివి. ఎవరికి తెలివి ఉందో ఆ తెలివే జీవుడు. తెలివికి ఏం తెలదు? ఆత్మ గురించి తెలదు. అంటే శరీరము, ప్రాణము, మనసు ఈ మూడు ప్రకృతి స్వరూపం. ఆ లోపల ఉన్నటువంటి ప్రకాశము, తెలివి, ఎరుక ఏదైతే ఉందో అది పురుషుని యొక్క స్వరూపం. దానికి లోపల పురుషోత్తముడు, అదే ఆత్మ. అది తెలివి వస్తుంది పోతుంది, గాఢ నిద్రలో తెలివి కూడా పోతుంది కదండి. అంటే తెలివి వస్తూ పోతూ ఉండేటటువంటి వాడు పురుషుడు. వాడు ఎప్పుడు స్థిరంగా ఉండడు, కానీ ఆత్మ మాత్రం స్థిరంగా ఉంటుంది. అందుకని ఆత్మ స్థిరంగా ఉంటుంది కనుక మరణించిన తర్వాత ఆత్మ ఈ శరీరం నుంచి పోయి మళ్ళీ ఇంకో శరీరంని ధరిస్తుంది. ఆ శరీరంలో ధరించేటప్పుడు శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి తన స్వరూపం తను తెలుసుకోవాలి. లింగం చాననేక సంయుక్తం అంచేత అనేక సముదాయాలతో కూడుకున్న లింగం అంటే సూక్ష్మ శరీరం, లింగ శరీరం అంటారు. సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం ఎంతగా అంటారు? లింగ శరీరం అంటే గుర్తులు అన్నమాట. మనం చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో అన్ని గుర్తుల రూపంలో స్మృతిలో ఉన్నాయి. అలా గుర్తుల రూపంలో ఉన్నటువంటి స్మృతులకి లింగములు అని పేరు. అటువంటి లింగముల సముదాయానికి లింగం అనేక సంయుక్తం, అనేక సముదాయంతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం. మన సాధనలోకి వచ్చినప్పుడు ఏయోటి ఆలోచనలు వచ్చేస్తనే అంటున్నాం కదండి, అదే సూక్ష్మ శరీరం. దాని స్వభావమే అనేక లింగములతో అనేక ఆలోచనలతో కూడుకున్నటువంటిదే సూక్ష్మ శరీరం. అంచేత మనం సాధనలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క దాన్ని అరికడితే, ఆఫ్ చేస్తే, అవి రాకుండా నిరోధిస్తే అప్పుడు ఏమవుతుంది? లింగ శరీరం ఆగిపోతుంది. అప్పుడు ఏ ఆలోచనలో ఉండవు, నిర్వికారంగా ఉంటుంది. ఈ లింగములు అనేటువంటిది శలం, దృశ్యం, వికారిష. ఇవి శలం అంటే కదులుతూ ఉంటాయి. ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనకి సంబంధించినటువంటి ఒక ఆకారం గుర్తొచ్చింది. ఆ ఆకారం అలా నిలబడి ఉండదు, చలనం. అంటే అది పోయి మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనకి సంబంధించినటువంటి ఇంకొక ఆకారం వస్తుంది. ఆ ఆకారాలన్నిటికీ దృశ్యములు అని పేరు. కదులుతూ ఉంటాయి. ఈ కదిలినటువంటి ఆకారాలకి దృశ్యాలు ఉంటాయి. ఈ దృశ్యాలన్నీ అలాంటి వికారిష, పరిణామం చెందుతాయి. వికారం అంటే పరిణామం చెందుతూ ఉంటాయి. శరీరం ఎలా పరిణామం చెందుతుందో అలాగే లింగ శరీరం అందరి గుర్తులు కూడా నిరంతరము ఒక్కదాని తర్వాత ఒకటి రావడము, అంటే చెలించడము. ఆ చెలించినటువంటి ప్రతి దానికి ఒక ఆకారము, ఆ ఆకారాలన్నీ కూడా దృశ్యాలు, ఆ దృశ్యాలన్నీ కూడా వికారిష. అవ్యాపకమసద్రూపం తత్కథం స్యాత్ పుమాన్యం. ఈ రకమైనటువంటి దృశ్య సముదాయం ఏది వస్తూ పోతుందో అది అవ్యాపకమసద్రూపం. అవి సత్యం కాదు, అది యథార్థం కాదయి, అది ఉట్టు దృశ్యాలు. అది అలా వస్తూ పోతుంటాయి.
అదేదో నిజమన్నట్టుగా కలగన్నాడు అనుకోండి, అదేదో నిజంగా జరిగిపోద్దేమో అన్నట్టుగా సత్యంగా తీసుకుంటాడు. అదంతా బుద్ధిదే. అది మనసు యొక్క ఊహ, మనసు యొక్క కల్పన, అవ్యాపక మసద్రూపం. అంటే దాన్ని స్థిరమైనటువంటి దానిగా చూడకూడదు మనం. మనసులో ఏమొచ్చినా సరే, ఎలాంటి దృశ్యాలు వచ్చినా సరే, ఇది దృశ్యమే, ఇది ఇక మనసు యొక్క కల్పనే అని తేలిగ్గా తీసుకోవాలి. అలా తేలిగ్గా తీసుకుని గ్రాహ్యమం వికారి మార్పు కలిగినటువంటిది చేత పరిమితమైనటువంటి వస్తువు, అసద్రూపం, నిత్యమైనటువంటిది కాదు. అందుచేత ఈ సూక్ష్మ శరీరము కూడా నేను కాదు. స్థూల శరీరము నేను ఎలా కాదు, అట్టి మాదిరిగా చేతనత్వములైనటువంటి జడ పదార్థములు సర్వదా వాటిలో మార్పులు చేర్పులు సంభవించానే ఉంటాయి. మొన్నొచ్చినటువంటి ఆలోచన నిన్న రాదు, నిన్నొచ్చిన ఆలోచన నేడు రాదు, మారిపోతూ నిరంతరము. అంచేత అవి పరిమితములైనటువంటి అపరిమితమైనటువంటి వస్తువులు కాదు. సహజమైనటువంటి క్షయము వ్యయము కలిగినటువంటి గుణాలు. క్షయం అంటే నశించేది, వ్యయం అంటే మారిపోయేది. ఈ రకంగా స్థూల శరీరముతో పాటు ఈ సూక్ష్మ శరీరములో కూడా నిరంతరము స్థూల శరీరంలో జరిగేటటువంటి మార్పులు సూక్ష్మ శరీరంలో కూడా జరుగుతాయి. అందుకనే ఎప్పుడూ ఒకే స్వభావంతో ఉంటాడు. ఒక్కోసారి దానం చేసుకోవాలి, ధర్మం చేసుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి, చనిపోతే మళ్ళీ ఏమైపోతామో ఏటో అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి ఎలాగైనా సరే గట్టిగా పట్టుబట్టి సాధన చేసి జ్ఞానం సంపాదించుకుని మోక్షం పొందాలని ఆలోచన వస్తుంది. మళ్ళీ సడన్గా ఉన్నటువంటి జీవితం ఇలాగ సాధన అన్నీ అరికట్టేసి కూర్చుంటేసి అనుభవించాలి, చూడాలి, తెలుసుకోవాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అంటుంటుంది. ఏమవుతుంది? ఇది నిరంతరము స్థూల శరీరం ఎలాగైతే పరిణామం చెందుతూ ఉందో ఈ సూక్ష్మ శరీరం కూడా నిరంతరము మార్పు చెందుతూ పరిణామం చెందుతూనే ఉంటుంది. అంచేది ఈ సూక్ష్మ శరీరము యథార్థం కాదు, ఈ సూక్ష్మ శరీరము యథార్థం కాదు. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నిత్య సత్యమైనటువంటిది. ఆత్మ సద్వస్తువు. శరీర పతనానంతరం అది ఒక్కటియే నిలిచి ఉంటుంది. అంటే మరణములో ఆత్మ ఒక్కటే నిలబడి ఉంటుంది. ఆత్మకి జ్ఞానం కలిగితే ధన్యమైపోయాడు. అంటే విదేహముక్తి. ఆత్మకి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, మరణించకుండగానే ఆత్మకి ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, దాన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే బ్రతికుండగానే ముక్తిని పొందేటట్టు. నేను ఫలానా, నేను ఇది కాదు, ఇది నేను అనేటువంటి జ్ఞానం కలగడమే ఆత్మజ్ఞానం. శరీరం ఆ సాధనలో ఎప్పుడో శరీర పతనానంతరానికి జ్ఞానం కలిగింది అనుకోండి, అప్పుడు విదేహముక్తి. బ్రతికుండగా కలిగితే జీవన్ముక్తి, చనిపోయే లోపల కలిగితే, అంటే చనిపోయేటప్పుడు కలగడం అంటే రోజు ఇలాగ అభ్యాసం చేయగా 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 మరణింతామనేటువంటి స్మరణ వస్తుందండి. శరీర అవయవాలు పట్టు తప్పుతాయి. అప్పుడు ఈ అలవాటు ఉన్నటువంటి వాడికి ఓహో మరణం చెందుదీలా ఉంది, శరీరం ఊడిపోయేలాగా ఉంది, స్పృహ తప్పిపోయేలాగా ఉంది, అంచేత నేను ఆత్మ మార్గంలోకి తిప్పాలని అంతర్ముఖ వృత్తిలోకి తిరిగి శ్వాసను పట్టుకొని అదే నిఘాలో ఉండిపోవడం అనుకోండి. అదే నిఘాలో ఉండిపోతే శరీర ప్రాణమానసాదులు ఊడిపోయిన తర్వాత ఏ ఆత్మ సాక్షాత్కారం మనకి శరీరంలో సాధనలో అనుభవానికి వస్తుందో అది అప్పుడు మరణంలో వస్తుంది. అలా మరణంలో వచ్చినటువంటి వాడికి మళ్ళీ జన్మ రాదు. దాన్ని విదేహముక్తి అంటారు. అంటే దేహం పోయిన తర్వాత ముక్తిని పొందుతాడు. అతనికి జన్మ రాదు, నరకానికి తీసుకెళ్ళరు, అతని కర్మ లేదు, మరణంలోనే కర్మ నశించిపోదు. అలా కాకుండా ఇప్పుడు మనం బ్రతికుండగానే జీవించి ఉండగానే ప్రతిరోజు గట్టిగా పట్టుకుని వదిలిపెట్టకుండా, అంటే ఎవరి కర్మలు వెళ్ళ విద్యుత్ కర్మలు చేసుకుంటేనే సాధన చేసుకుంటూ విచారణ చెయ్యాలి. నేనెవరిని, ఏది నేను, ఆత్మస్వరూపమే నేనని చెప్పారు కదా శాస్త్రాలలో. ఆ నేననేటువంటిది ఆత్మే కదా, ఆత్మ చైతన్య స్వరూపం కదా, అనాత్మ జడము కదా, జడము నేను కాదు కదా, చైతన్యమే నేను కదా అని నిరంతరం విచారణ చేస్తూ ఎవరైతే సాధన చేశారో
ఆ సాధనలు ఇప్పుడు మనం చెప్పినట్టుగా శ్వాస మనసు కూడా లయమైపోయి మన స్వరూపం దర్శనం అయిందనుకోండి, దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అది మనకు అనుభవానికి రావాలి. ఎవరికి అటువంటి అనుభవం కలిగిందో అటువంటి వాడికి మళ్ళీ స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఇది కాదు అదే నేను అనేటువంటి జ్ఞానం ఎవరికైతే వచ్చిందో వాడికి జీవన్ముక్తుడు అంటారు. ఈ రకంగా నిరంతరము లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని పోగొట్టుకోవాలి. సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంది. కారణ శరీరం అంటే ఏంటి? శరీరం నేను అనుకోవటమే ఆత్మ యొక్క అజ్ఞానం. నేను శరీరము కాదు, నేను ఆత్మనే అనుకుంటే కారణ శరీరం పోయింది. స్థూల శరీరం పోయింది, సూక్ష్మ శరీరం పోయింది, కారణ శరీరం పోయింది కనుక ఇంక మిగిలింది ఏది? మహాకారణం పరమాత్మలో కలిసిపోతే, అలా కలిసిపోతే దేవుడైపోతాడు. ఈ రకంగా ఏవం దేహద్వయాదన్య ఆత్మా పురుష ఈశ్వర సర్వాత్మ సర్వరూపస్య సర్వాతీతోహమవ్యయ ఆత్మ పురుష ఈశ్వర. ఇప్పుడు మనం పదే పదే దేవుడు 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 అని చెప్పేసి ఆ దేవుడి కోసం అనేక రకాల వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఏయో చేస్తున్నాం కదా. ఈ శరీర ప్రాణమానసాదులు ఎన్నంతటా మూడాటిల్లోనే కూడా నిత్యము మార్పు చెందకుండా ఉండేటటువంటి చైతన్యానికి ఆత్మ అని పేరని ఇందాక మనం చెప్పుకున్నాం. ఏవం దేహద్వయాదన్య, దేశము అంటే శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఎన్నంతటా వ్యాపించి ఒక చైతన్యం ఉంది. నువ్వులలో నూనెలాగా, పాలులో వెన్నలాగా సూక్ష్మ రూపంలో ఉంది. ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మ పురుష ఈశ్వర. ఈ ఆత్మని పురుషుడు అంటారు, ఈ పురుషుడినే ఈశ్వరుడు అంటారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? మన స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కంటే దేవుడు వేరేగా లేడు. వేరేగా ఉన్నాడు. నేను నా ఆత్మ వేరు దేవుడి వేరు అనుకున్నంతకాలం అజ్ఞానం. ఎంతవరకు అజ్ఞానం ఉన్నా అంతవరకు కర్మలు చేస్తాడు. ఆ కర్మ ఫలాలు అనిపించడానికి జనన మరణాలు పొందుతూ ఉంటాడు. ఏం పోవాలి? దేవుడి కంటే నేను వేరు కాదు, నేను దేవుడు ఒకటే అనేటువంటి నిశ్చితాభిప్రాయం మనకి కలగాలి. ఆత్మ పురుష ఈశ్వర. ఆత్మకి, పురుషుడికి, ఈశ్వరుడికి భేదం లేదు. అందుకనే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ శరీర ప్రాణమానసాదుల లోపల ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడే సాక్షాత్తు మహావిష్ణువు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. వీళ్ళిద్దరికీ భేదం లేదు, రెండు ఒకటే. సర్వాత్మ సర్వరూపస్య. ఆయన ఎక్కడున్నాడు? ఎవరిలో ఉన్నాడు? సర్వాత్మ, సర్వములోనూ ఉన్నాడు. సర్వాత్మ సర్వరూపస్య. ఆయన ఎందులో లేడో దానికి ప్రకాశం ఉండదు. ఏ శరీరంలో లేడో ఆయన ఆ శరీరానికి ఉనికి ఉండదు, ఆ శరీరానికి ఎలుగు ఉండదు. అంటే ఎవరి శరీరమైనా సరే ఎలుగుతూ ప్రకాశం, ఎలుగుతూ అంటే ఎలుగుతూ ఉన్నదని కాదు, తెలుస్తూ ఉందంటే ఆ ప్రకాశం ఉన్నట్టే. సర్వాత్మ సర్వరూపస్య సర్వాతీతోహమవ్యయ. అన్నిటిల్లోనే అదే ఉంది, అన్నిటినీ అదే ప్రకాశింపజేస్తుంది. కానీ అది స్థూల శరీరంలా కనిపించదు. స్థూల శరీరం కనిపించిందంటే అది లేకుండా కనిపించదు. అది ఉండడం వల్లే ఈ స్థూల శరీరాలన్నీ చక్కగా కనిపిస్తున్నాయి, చక్కగా ప్రకాశిస్తున్నాయి. జత సమస్త శరీరాలనే ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చైతన్యమే ఈశ్వరుడు. ఆయనే మహావిష్ణువు, ఆయనే దేవుడు. ఈ స్థూల దేహము సూక్ష్మ దేహము రెండింటికి భిన్నమైనటువంటి నా ఆత్మయే నాశరహితమైనటువంటి పురుషుడు. క్షయ వ్యయములు లేనటువంటి ఆ పురుషుడే ఈశ్వరుడు. సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు. అందరికీ ప్రభు, సర్వప్రాణులను నియంత్రిస్తున్నటువంటి పాలకుడు, సర్వాధ్యక్షుడు, అందరి ఉదయములందున్న చిదాత్మ,
అనంతకోటి దేహదారుల యొక్క రూపములు ఆకారములు ఎట్లున్నను సర్వాంతర్యామిగా చేతనత్వను ప్రసాదిస్తున్నటువంటి పరమాత్మయే సర్వాత్మకుడు. అనాదిగా భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో శాశ్వతముగా నిలిచి ఉండేటటువంటి శుద్ధ చైతన్యము, అద్వితీయమైనటువంటి ప్రజ్ఞానగణ అక్షరుని కంటే పరిణామము లేదు, వికారము లేదు, నాశనము లేదు. అందువలన నాలో ఉన్నటువంటి పురుషుడు అన్నిటికీ అతీతి. నేనుగా ప్రకటితమవుతున్న నా జీవాత్మ ఈశ్వరాంశం తప్ప వేరొకటి కాదు. ప్రతి ఒక్కరిలోనే నేనుగా ప్రకటమవుతుంది. నేనున్నాను, నేనుగా ఉన్నాను అనేటువంటి నేను అనేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ నేనుని పట్టుకోవాలి, ఆ నేనుని విచారణ చేయాలి. ఆ నేనుని మనం మేను వైపుకి తిప్పేసుకున్నాం. నేననిన తన్ను మనుజుడు మేనని వీక్షించుగన. సీతారామాన్య సమాధంలో ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి చెప్తాడు, ఆయన ఆంజనేయ స్వామి, ఈ జీవులందరూ కూడా నేననిన తన్ను మనుజుడు, తనెవడో నేను అంటున్నాడు కదా, ఆ నేననేదాన్ని మేనని వీక్షించుగాన. మేనంటే శరీరం. ఆ నేనుని మేనుగా చూసుకుంటుంటాడట. మేనుగా ఎంతవరకు చూసుకుంటాడో అంతవరకు అతను అజ్ఞాని. నేనుగా చూస్తే జ్ఞాని, నేనుని మేనుగా చూస్తే అజ్ఞాని. నేనుని మేనుగా ఎవడైతే చూస్తాడో అతనికి అనంతమైనటువంటి సమస్యలు చుట్టుముట్టుంటాయి, పరిష్కారం కావు. ఒక సమస్యను పరిష్కరిస్తే ఇంకోటి ఎదురవుతుంది, దాన్ని పరిష్కరిస్తే ఇంకోటి ఎదురవుతుంది, దాన్ని పరిష్కరిస్తే ఇంకోటి అవుతుంది. పరిష్కారం అవ్వదండి. ఎందుకని? నేనుగా చూస్తే ఆటోమేటిక్గా అన్ని పరిష్కారం అయిపోతుంది. నేనుగా చూడకుండా నేనుని మేనుగా చూస్తే మేనుకి సంబంధించినటువంటి పరిష్కారం ఎలా పరిష్కారం అవుతుందండి? ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. దానికి ఫుల్ స్టాప్ ఉండదు. అలాగే సమస్యలు కూడా ఫుల్ స్టాప్ ఉండవు, రోగాలు కూడా ఫుల్ స్టాప్ ఉండవు. ఒక రోగం వచ్చిందనుకోండి, తగ్గించుకుంటే ఇంకోటి వస్తుంది. అంచేది వీటిని కాదు చూడవలసింది, దీనిలో ఈ మేనులో ఉన్నటువంటి నేనుని వీక్షించేటువంటి చూసుకోవాలి. నేను ఎవరని, నేను ఏది, నేను ఈ పైకి కనిపించేది స్థూల శరీరం అన్నారు, దీనికి లోపల ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం అంటున్నారు. ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి తెలియకపోవటానికే కారణ శరీరం అంటారు. అంచేది నాకు అజ్ఞానంలో ఉన్నాం. నేను సూక్ష్మ శరీరాన్నే స్థూల శరీరాన్నే నేను అనుకుని ఆ స్వరూపాన్నే మర్చిపోతున్నాను. అంచేత ఇచ్చాత్మ దేహ భాగేన ప్రపంచైవ చచ్యుత. దేన్ని మనం పరిశీలించాలి? ఆత్మను పరిశీలించాలి. ఏది ఆత్మ? ఏవం దేహద్వయాదన్య ఆత్మ పురుష ఈశ్వర. దేవుడికి ఆత్మకి భేదం లేదు. మనం నిరంతరము నాలో ఉన్నటువంటి ఆత్మకి దేవుడికి భేదం లేదు, రెండు ఒకటే. రెండు వేరువేరుగా చూసినప్పుడు నేను జీవుణ్ణి, నాకు దేహం ఉంది, నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటాడు కదండి. ఇప్పుడు ఇందాక ఫస్ట్లో ఏమని చెప్పుకున్నాం? చైతన్యముతో కూడుకున్నటువంటి జీవుడు వ్యష్టి, కర్మలు చేస్తున్నాడు. చైతన్యంతో కూడుకున్నటువంటి జీవుడు సమిష్టి, ఆయన ఏం చేస్తున్నాడు? చైతన్యంతో కూడినటువంటి జీవుడు కర్మలు చేస్తే ఆ కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు ఆయన, ఈశ్వరుడు. ఇంతకీ ఒకే వ్యక్తి, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మ, జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ రెండు కాదు, ఒకటే. కానీ అందులో ఈయన గారు చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇస్తుంటే ఈయన కర్మలు చేసి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన కర్మఫలాన్ని అనుభవించేస్తున్నాడు. ఇంతకీ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఒకడే, జీవునిలో ఉన్నటువంటి ఆత్మ, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మ. జది ఇచ్చాత్మ దేహ భాగేన ప్రపంచ చైవ సత్యత. ఈ రకంగా జీవుడు కాదు, విశ్వమంత సమిష్టి విష్టి మొత్తం ఇచ్చాత్మదేహ భాగేన. భాగించు, విడదీసి చూడు. దేహము నువ్వు కాదు, ఈ దేహం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానవి కూడా నువ్వు కాదు, లోపల ఉన్నటువంటి కారణ శరీరానవి కూడా నువ్వు కాదు. ఆ లోపల ఉన్నటువంటి పురుషుడివే నీవు, ఆ
ఆ పురుషుడు పురుషోత్తముడిలో విలీనం చేస్తే జనన మరణాలు లయమైపోతాయి. యథోక్త్వా తర్కశాస్త్రేణ తతః కిం పురుషార్థతా. చేత అనవసరమైనటువంటి తర్కశాస్త్రాలను చదువుకుంటూ నేను అది కాదు, నేను దేవుడిని ఎలాగవుతాను, ఆత్మ ఈశ్వరుడు ఒకటి ఎలాగవుతారు, రెండు ఒకటి కాదు, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, జీవుడు తక్కువ, జీవుడు కర్మలు చేస్తుంటాడు, ఈశ్వరుడు ఎక్కువ, ఆయన కర్మఫలాలు ఎత్తుంటాడు. జీవుడు ఈశ్వరుని ఆరాధించాలి, పూజించాలి, భజించాలి అనేటటువంటి కొంతమంది తర్కాన్ని ఉపయోగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. అదేంటండి, మనం అందరం వాళ్ళ జోలికి వెళ్ళిపోయి ఉన్నాం, వాళ్ళ చేతిలోకే పోయాం. వాళ్ళు ఏది చెప్తుంటే అది ఆలకించి అది చేయమంటే అది చేస్తున్నాం, ఇది చేయమంటే ఇలా చేస్తున్నాం, ఈ భజన చేయండి, పాటలు పాడండి, డ్యాన్సులు కట్టండి, తీర్థయాత్రలు వెళ్ళండి, మంచిదే. అక్కడ ఏమవుతుంది, జీవుడు దేవుడు ఒకటనేటటువంటి జ్ఞానం అక్కడ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞయాగాదుల్లో కానీ, పూజా పునస్కారాదుల్లో కానీ, నోములు వ్రతాలలో కానీ జీవుడి కంటే దేవుడు వేరు, జీవుడి కంటే దేవుడు గొప్పవాడు. జీవుడు కర్మలు చేస్తే, ఈశ్వరుని ఆరాధిస్తే అప్పుడు ఆయన మనకు ఏదో కొంచెం ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితాన్ని అనిపించడానికి మంచి జన్మ వస్తుంది. ఏమి రాదు, మోక్షం రాదు. అంచేత యథోక్త తర్కశాస్త్రేణ తథ కిం పురుషార్థత. ఇది పురుషార్థం కాదు. పుట్టినటువంటి వాడికి పురుషార్థం అంటే ఏంటో తెలుసండి. పురుషార్థము చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఎప్పుడు వినలేదా మీరు? పెళ్లి చేసినప్పుడు పంతులు గారు నిప్పు మీద ప్రమాణం చేస్తారు భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా. ఏంటండి ఆ ప్రమాణం? ఏంటి? ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థము. అంటే పురుషుడిగా పుట్టినటువంటి వాడు 4 సంపాదించారు. ఏంటా 4? మొట్టమొదట ధర్మాన్ని సంపాదించారు, రెండోది డబ్బును సంపాదించారు. ఎందుకంటే బతుకు మీద డబ్బు ఎందుకండి, డబ్బు కూడా అక్కర్లేదు అంటున్నారు కదా. మరి పురుషార్థాల్లో డబ్బు గురించి ధర్మం గురించి కూడా చెప్పారు. కానీ ధర్మ బాగా గుర్తు పెట్టుకోండి ఈ మాటలు. ధర్మ అర్థ అంటే డబ్బు, కామ అంటే భార్యకి భర్త ఉండాలి, భర్తకి భార్య ఉండాలి. అది తప్పు కాదు. దాన్నే పెళ్లి చేసేటప్పుడు పంతులు గారు ప్రమాణం చేయించుంటారు వధూవరుల చేత. ధర్మేశ అర్థేశ కామేశ మోక్షేశ నాతి శరామే. ఏంటండి? ధర్మేశ ధర్మం, అర్థేశ మేము ఉభయులం కలిసి ధర్మాన్ని సంపాదిస్తాం, డబ్బును కూడా సంపాదించుకుంటాం. అలాగే తర్వాత ఇద్దరం కలిసి కామసుఖాన్ని కూడా అనిపిస్తాం. ఆ తర్వాత మోక్షేశ మోక్షం కోసం ప్రయత్నం చేస్తాం. నాతి శరామే ప్రమాణం చేస్తున్నాం. మేము తప్పం అంటే ఇద్దరు పెళ్ళైనప్పుడే ప్రమాణం చేసేసారు. ఏ విషయంలోని? ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామం విషయంలో, మోక్ష సంపాదనలో కూడా. అంటే చతుర్వేద పురుషార్థాలలో చిట్ట చివరి పురుషార్థం మోక్షం. మహాభాగవతంలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తి గురించి ప్రార్థన చేసి నిరంతరము భక్తి మార్గంలోకి తిరిగిపోతే ప్రహ్లాదుడు తల్లి చెప్పింది, నాయన మనది చతుర్వర్గం కాదు, చతుర్విధ పురుషార్థాలు మన ధర్మాలు కావు, మనకి త్రివర్గమే. అంటే ఏంటండి? మోక్ష మార్గం మన మతంలో లేదు. ఏమన్నా అర్థమైందా మీకు? అంటే అక్కడ ఏం చెప్పరు, మోక్షం పొందాలని చెప్పరు. ఎవరికి? రాక్షసులకి. అంటే ఎక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేయటం లేదో వాళ్ళు రాక్షసులు అన్నమాట. రాక్షసులు అంటే ఎక్కడో లేరండి, ఇక్కడే ధర్మాన్ని పాటించొచ్చేట. ప్రహ్లాదుడు చెప్తుందా తల్లి, అర్థాన్ని సంపాదించాలి, కామ సుఖాన్ని కూడా పొందాలి, మోక్షం గురించి ఆలోచించకూడదు. ఎంతమంది ఉన్నారండి మోక్షం గురించి ఆలోచించినటువంటి వాళ్ళు? వాళ్ళందరూ అసురులే. మరి
పెళ్లి చేసేటప్పుడు ఎందుకు చెప్తున్నాడండి? ధర్మేశ, అర్థేశ, కామేశ, మోక్షేశ అని ఊరుకోలేదు. నాటి శరామి మేము తప్పనిసరిగా ఒకరికొకరికి సహకరించుకుంటూ మోక్షం పొందుతాము. మోక్షం ఎలా దొరుకుతుందో, ఏమవుతుందో, ఏ గురువుని పట్టుకోవాలో దానికి సంబంధం ఇచ్చాత్మ దేహ భాగేన ప్రపంచైవ చచ్చిత యథోక్త తర్కశాస్త్రేణ. తర్కశాస్త్రం అంటే మోక్షం రాదు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. శాస్త్రం ఏం చెప్తుంది? జీవుడు దేవుడు ఇద్దరు కాదు. ఆ జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. కుండలో ఉన్నటువంటి ఖాళీ, మఠంలో ఉన్నటువంటి ఖాళీకి భేదం లేదు, రెండు ఒకటే. అట్టి మాదిరిగా జీవునిలో ఉన్న ఆత్మ, ఈశ్వరుడిలో ఉన్న ఆత్మ ఒకటి కాదు, ఒకటే. కానీ ఈశ్వరుడి యొక్క ఉపాధి, జీవుని యొక్క ఉపాధి ఒకటి కాదు. కుండ ఉపాధి, మఠం యొక్క ఉపాధి ఒకటి కాదు. మఠం పెద్దది, కుండ ఉపాధి చిన్నది. అట్టి మాదిరిగా ఈశ్వరుడు ఉపాధి శుద్ధమైంది, పెద్దది. జీవుని యొక్క ఉపాధి మలినమైంది, చిన్నది. ఉపాధి భేదమే కానీ ఆత్మస్వరూపంలో భేదం లేదు. మరి వాదించేటటువంటి తర్కశాస్త్రంలో వాదించేటటువంటి వాళ్ళకి దేన్ని వదిలేశారు? ఉపాధిని పట్టుకున్నారు కానీ ఉపాధి రహితమైనటువంటి దేవుడిని తెలుసుకోలేదు. ఇప్పుడు మనందరం ఎవరి చుట్టూ తిరుగుతున్నాం? దేవుడంటే ఏంటో తెలియలేనటువంటి ఉపాధిని దేవుడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలకించి వాళ్ళ చుట్టూరు తిరిగి వాళ్ళకి ప్రదర్శనలు చేసేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం. అంచేత తతహకిం పురుషార్థత. ఇది పురుషార్థం కాదు, ఇది శాస్త్రం అంగీకరించలేదు, ఇది ప్రమాణం కాదు. ప్రమాణం కానిటువంటి శాస్త్రం అంగీకరించినటువంటి దాన్ని ఎవరో యుక్తితోటి, ఊహతోటి, తర్కంతో మాట్లాడేటటువంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళిపోయి వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోయి ఆ మతంలోకి వెళ్ళిపోయాం. అందుకనే పాపం ఇది మీకు ఎంత, ఈ బ్రహ్మ విద్య మీకు తెలియదు, మీకు స్త్రీలకు అధికారం లేదు, శూద్రులకు అధికారం లేదంటూ పక్కదారి పట్టించేసి జ్ఞానం తెలియకుండా చేసేయాలి. ఒకవేళ ఎక్కడైనా జ్ఞానం గురించి చెప్తుంటే అది మన వల్ల ఎక్కడవుతుందండి? ఎందుకంటే వాళ్ళు మాయలో పడిపోయి ఉన్నాం కదా ఇప్పుడు దాకా. జీవుడు ఈశ్వరుడు ఒకడు ఎలాగవుతాడండి? ఈశ్వరుడు చాలా గొప్పవాడండి, జీవుడు తక్కువండి. జీవుడు ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయనే ఏదైనా మనకు ఉపకారం చేయాలండి అనేటువంటి భావంలోకి మనం తీసుకొచ్చి పెడితే అంటే జీవుడికి దేవుడికి ఆత్మపరంగా ఏవం దేహాద్వయాదన్య ఆత్మ పురుష ఈశ్వర. దేహాద్వయం అంటే రెండు దేహాలు, ఈశ్వరుడు జీవుడు. ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మ, జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే. ఉపాధులను చెప్పడం లేదు ఇక్కడ. ఉపాధులు వేరే. నీవు ఉపాధి జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానంలోకి రా. ఆత్మజ్ఞానంలోకి వచ్చి ఉపాధి జ్ఞానాన్ని వదిలేసి ఆత్మజ్ఞానంలోకి వచ్చినట్లయితే నీకు కర్మ అంటుకోదో, మళ్ళీ జన్మకు రావు, మోక్షాన్ని పొందుతావు. ఈ శ్లోకాలను వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చేసుకుందాం, ఎంత తోడు చేతి పెట్టుకుందాం. ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఈ చెప్పినటువంటి మాటల్ని శ్రవణం అంటారు. దాన్ని మీరు మరిచిపోకుండా గుర్తు చేసుకుంటే మననం అంటారు. ఆ మననాన్ని పరిపక్వత చెందితే నిధిధ్యాసం. నిధిధ్యాసంలో కలిగినటువంటి జ్ఞానం కర్మ నశించదే, కర్మ నశించే మోక్షం ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా ధ్యానం చెయ్యాలి పదే పదే చెప్తున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీని పంచాయశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ లోపలికి దృష్టిని సారించాలి. అలా సారించినప్పుడు శ్వాస సన్నగిల్లి శ్వాస ఆగిపోతే మనసు ఆగిపోతే అప్పుడు మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. దాన్ని సమాధి అంటారు. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా శ్వాసను గమనించుకుంటాను. ఓం తత్సత్.